నెల్లూరు రూరల్లో నీకు పోటీ నేనే తమ్ముడా అంటూ రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పంచులు వేశారు. తమ ఇంటి ముందు గుంజలు పట్టుకుని వేలాడి వ్యక్తికే అంతుంటే తమకు ఎంతుండాలని ఆనమన్నారు. నెల్లూరు రూరల్లో రౌడీలతో కోటంరెడ్డి వస్తే తాము కార్యకర్తలతో ఎదురుతూ వస్తామన్నారు. అక్రమాలతో అవినీతి సొమ్ముతో ఎదురుపడితే ఎంత డబ్బు అయినా వెచ్చించేందుకు తాము వెనకాడబోమన్నారు. వైసీపీ తొడగొట్టి మాట్లాడే అవకాశం త్వరలో వస్తుందని ఆనం విజయ్ కుమార్ రెడ్డి చెప్పారు. నెల్లూరు రూరల్లో ఈసారి వైసీపీ గెలుపు తథ్యమని కోటంరెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు. రోడ్లలో పోతుంటే ఉన్నట్టుండి ఎవడో వచ్చి కొడతాడు, కొట్టింది ఎవడో తెలియదు, దేనికి కొట్టారో తెలియదు. తర్వాత వస్తుంది ఫోను. పెద్ద పనేం కాదు, నేనేది అదేం పెద్ద పని కాదు. చిల్లర ఆ పరికమాల వాళ్ళు ఉన్నారు కదా, జైల్లోకి పోయి ఉన్నారు. వాడి స్థాయి పని అది. దాని అవసరం వస్తే ఒక్కడి మీద 10 మంది పడ్డ రోజు 1000 మందిగా పడతా పోయి 1000 మందే తక్కువ ఉండదు. వాళ్ళల్లో ఒక్క రౌడీ ఉండడయ్యా, మొత్తం కార్యకర్తలే ఉంటారు. అందుకే చెప్తున్నాను, నా ప్రయత్నం ఈ పార్టీని ఆర్గనైజ్ చేయటమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గంలో ఇటువంటి చిల్లర ఆకు రౌడీలకో రౌడీ షీటర్లకో భయపడకుండా కాల్తో తంతారా మిమ్మల్ని చెప్పగలిగే కార్యకర్తలు కావాలని ఇంతకాలం కూడా వెయిట్ చేశాం, ఫైర్ చేస్తున్నా. ఆ ధైర్యం వచ్చిన రోజు ఆయన చెప్పాడు, భయపడాల మనల్ని చూస్తే అని. భయం మొదలైంది, వాళ్ళకి మొదలైపోయింది భయం. ఎడా కూతురులో తమ్ముళ్ళో ఈ ఆట, ఈ కన్ఫ్యూజన్, ఈ డ్రామాలకి తేడాలా ఒకటే పేరు, విజయ. ఇది వస్తుంది. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షాలపై ఉందని వైసీపీ గిద్దలూరు ఇన్ఛార్జి నాగార్జునరెడ్డి అన్నారు. సమాజం పట్ల బాధ్యత గల ప్రతి ఒక్కరూ తమకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. విద్య, వైద్యం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు అని అభివర్ణించారు. రాజ్యాంగ విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో వైసీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్ విద్య, వైద్య రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, నిత్యం వాటిని పర్యవేక్షించారని గుర్తు చేశారు. జగన్ హయాం 5 ఏళ్లలోనే ఏపీకి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును పీపీపీ రూపంలో చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తూ ఉన్నారని ధ్వజమెత్తారు. పర్మనెంట్ ఉద్యోగాలు 4 లక్షలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. పని అయితే చేశాం కానీ ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. ప్రతి పనికి బాధ్యత తీసుకున్నాం కానీ ప్రజలకు తెలిసే విధంగా ముందుకు పోలేకపోయాం. దాంట్లో 2 సంవత్సరాలు కరోనా తీసింది. ఒక్కసారి ఇంకో అంశం, పెట్రోల్ డీజిల్ మేనిఫెస్టోలో తగ్గిస్తామని చెప్పి ఏమాత్రం ఆలోచన చేయకుండా పెంచుతూ వెళ్తా ఉన్నారు. ఆ అంశం మీద మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. ఎవరైనా కానీ గిద్దలూరు నగర పంచాయతీ, గిద్దలూరు మండలం, ఆంధ్రవేడి మండలం, దేశవారపేట, ఖమ్మం, రాచర్ల, మొగలం ఎవరైనా తీసుకోవచ్చు. పర్మనెంట్ ఉద్యోగాలు 4 లక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు అయిందని నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ ధారా సుధీర్ అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన వెన్నుపోటు పొడిచి 31 ఏళ్లని సుధీర్ పేర్కొన్నారు. ఏపీలో 3-in-1 ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజలకు అన్ని కష్టాలే అన్నారు ధారా సుధీర్. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ సూపర్ 6 అమలు చేయడం లేదని ఆరోపించారు. సుధీర్ ఆధ్వర్యంలో నందికొట్కూరు వైసీపీ ఆఫీసులో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం యువత, మహిళలు, రైతులకు చేసిన మోసాలపై నియోజకవర్గం స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ ఉంది ఒకటి తెలుసా ఆంధ్రప్రదేశ్ లో, ఏంటది? కూటమి ప్రభుత్వం, తెలుగుదేశము, బీజేపీ, జనసేన. 3-in-1 షాంపూ వాడితే జుట్టు బాగా పెరుగుతుంది, అట్లీస్ట్ ఊడదు. ఈ 3-in-1 పార్టీని ఎవరైతే చేరారో వాళ్ళందరికీ నా జుట్టులో మొత్తం ఊడిపోతుంది. అది 3-in-1 పార్టీ అంటే. దీంట్లో సైన్స్ ఏంటంటే, టెక్నికల్ పాయింట్ ఏంటంటే, ఎవరికి పడవు. బీజేపీ అంటే చంద్రబాబు నాయుడు పడుతుందా? చంద్రబాబు నాయుడు
బీజేపీ లీడర్ నరేంద్ర మోడీ తిట్టాడు, నరేంద్ర మోడీ ఈయనని తిట్టాడు, పవన్ కళ్యాణ్ బండబూతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు, లోకేష్. జనసేన పార్టీని తెలుగుదేశం క్యాడర్ అందరూ తిట్టారు, అందరూ కలిశారు. ఈ అందరూ కలిస్తే ఆ 3-in-1 షాంపూ వల్ల చుట్టూ ఊడిపోవడం తప్ప వేరేది ఏమీ ఉండదు. ఎందుకంటే పార్టీ అన్నాక ఒక సిద్ధాంతం ఉండాలి. చంద్రబాబు నాయుడికి సిద్ధాంతం ఉందా? అసలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం ఉందా? ఎవరికి పార్టీ? 3-in-1 పార్టీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లపై రౌండ్ టేబుల్ నిర్వహించారు. నియోజకవర్గం కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెయిన్ రోడ్డుపై నల్ల బెలూన్లను గాల్లో ఎగురవేసి నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం పరిపాలన పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచిందన్నారు వడ్డీ రఘురాం. కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై నిరంతరం వైసీపీ పోరాడుతుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిన అప్పు ఎంత ఈ రాష్ట్రానికి? మీరు ఈ 2 ఏళ్లలో చేసిన అప్పు ఎంత? 4,40,000 కోట్లు అప్పు చేశాడు. ఓ పక్కన రాజధాని అని చెప్తున్నారు. రేపు వర్షాకాలంలో రాజధాని ఎలా ఉంటుందో మీరే చూస్తారు. రాజధానికి వ్యతిరేకత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి వ్యతిరేకత కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకత కాదు. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమరావతికి కానీ రాజధానికి కానీ వ్యతిరేకత కాదు. వాళ్ళు వ్యతిరేకత ఒక్కటే. ఇవాళ మావిగాన్ పేరు. కాంగ్రెస్ కుట్రలను ఓడిద్దాం, సింగరేణిని కాపాడుకుందామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న కుట్రలు, అన్యాయాలను ఓడిద్దామన్నారు. కార్మిక లోకం ఏకం కావాలన్నారు. సింగరేణి ఏరియా KTK1 ఇంక్లైన్లో జరిగిన సమావేశంలో గండ్ర, బొగ్గుగని కార్మిక సంఘం నేతలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలకు బానిసలవుదామా లేక వారి అక్రమాలపై తిరగబడదామా నిర్ణయం కార్మికుల చేతిలోనే ఉందన్నారు. అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి సందర్భంలో మనందరం కూడా ఒకసారి ఏం జరుగుతుంది సింగరేణిలో, సింగరేణి భవిష్యత్తు ఎట్లా ఉండబోతా ఉన్నది, కార్మికులకు మరి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే అధికారంలోకి రావడానికి ఈనాటి ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో మార్పును, ఎన్నో రకాల హక్కులను పొందినటువంటి ఈ సింగరేణి కార్మికులు ప్రధానమైనటువంటిది భారతదేశంలో ఎక్కడా లేకున్నా ఆ రోజు ఒక చట్టం తీసుకొచ్చి చేయాలని ప్రయత్నం చేసినా, కొన్ని కుట్రలు కుతంత్రాల ద్వారా దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగినా వాటిని అన్నింటినీ ఛేదించి మెడికల్ అన్ఫిట్ ద్వారా దాదాపుగా పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల కోసం నిర్వహించిన అన్నదానంలో ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. నాగసరపు సుబ్బరాయ గుప్తా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గర్భిణీలకు అన్నదానం ఏర్పాటు చేశారు. గర్భిణీలకు స్వయంగా అన్నం వడ్డించారు ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు. ప్రతి నెల 9వ తేదీన నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలందరూ కూడా మరి బలమైన ఆహారం, పౌష్టికాహారం ఇవ్వడానికి మరి సుబ్రాయ గుప్తా గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి నెల ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వంశపారంపర్యంగా వచ్చే ప్రతి కార్యక్రమాన్ని, వాడి గుడి కార్యక్రమం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ వదిలిపెట్టకుండా కష్టమైన ఇష్టంగా చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కూడా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఆదేశాల మేరకు మరి అన్ని కార్యక్రమాలు కూడా మరి డబ్బులు సంపాదించడమే కాదు, మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అందరికీ కూడా మేలు చేస్తూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ పేద ప్రజలందరూ కూడా ఇవాళ జిల్లా హాస్పిటల్లో కొన్ని వేల మంది భోజనాలు చేస్తూ ఉన్నారు. మరి చాలా బలమైన ఆహారం ఇస్తూ ఉన్నారు. దీనికి సూపరింటెండెంట్ గారు
పెట్రోల్ డీజిల్ ధరల వెంటనే తగ్గించాలని ఏలూరు జిల్లా నూజివీడులో సిపిఐ పార్టీ రాస్తారోకో చేపట్టింది. దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచడం అమానుషమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చలసాని రామారావు విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన కేంద్రం మళ్లీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడంతో సామాన్యుల నడ్డి విరిగినట్లయిందన్నారు. ప్రధాని మోడీ అమెరికా బెదిరింపులకు లొంగిపోయి రష్యా వద్ద చమురు కొనడం లేదని రామారావు తూర్పారపట్టారు. కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెట్టేందుకే ప్రజలపై మోడీ అధిక ధరల భారం మోపారని ఆరోపించారు. ఈ రాస్తారోకోలో సిపిఐ నియోజకవర్గం ఇన్ఛార్జి నిమ్మగడ్డ నరసింహ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తువుల ధరలను తగ్గించి ప్రజలకి ఉపశమనం కలిగించాల్సిన కేంద్ర ప్రభుత్వం భారాలు వేయటం అనేది సమంజసం కాదని చెప్పని సిపిఐ పార్టీ విమర్శిస్తా ఉన్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లని తగ్గించాలని ఈ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కనీసం నోరెత్తకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పని మేము భావిస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వం పొదుపు మంత్రం జపిస్తూ ఈ రోజున భారతదేశ ప్రజానీకం మీద పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు అమాంతంగా పెంచడం అనేది భారతదేశ ప్రజల్ని మోసగించడం తప్ప మరొకటి కాదని చెప్పని సిపిఐగా భావిస్తా ఉన్నాం. ఒక పక్క ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో వామపక్షాలు రాస్తారోకో చేశారు. కేజీ బేసిన్ గ్యాస్లో ఏపీకి 50% వాటా ఇవ్వాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. పెట్రోలు డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని వారు కోరారు. రాస్తారోకోలో సిపిఐ, సిపిఐఎం, సిపిఐ ఎంఎల్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు అవగానే ప్రజల నడ్డి విర్చేలా మోడీ సర్కార్ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందని వామపక్షాల నేతలు విమర్శించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా రేణిగుంటలో వామపక్షాలు ఆందోళన చేపట్టారు. రేణిగుంటలోని అంబేద్కర్ కూడలిలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్మికులు, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారం పడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ధరలు తగ్గించాలని లెఫ్ట్ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ సిఎన్జి ధరల పెంపును నిరసిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట గడియార స్తంభం వద్ద వామపక్షాల ఐక్యవేదిక ర్యాలీ రాస్తారోకో నిర్వహించింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ఇప్పటికే ప్రజలపై భారంగా మారిందని వామపక్షాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఇంధనం, గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులు ఇబ్బంది పడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, సిఎన్జి ధరను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నల్లమాడలో సిపిఐ నేతలు ఎద్దుల బండితో నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను సిపిఐ నేతలు తూర్పారపట్టారు. నల్లమాడ బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఎద్దుల బండిపై ఊరేగింపుగా వచ్చారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి నశించాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ఇంధనం, వంట గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని సిపిఐ నేతలు ఆరోపించారు. ధరల పెంపుతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై తీవ్ర భారం పడుతుందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించకపోతే ప్రజలను కలుపుకొని ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అధికంగా పెంచి ఇక్కడ ఉన్నటువంటి రైతులను, రైతాంగాన్ని, ప్రజానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని, దేశ ప్రజానికాన్ని మోసం చేస్తా ఉన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ పెంచడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తం అందరూ ఇబ్బందికి గురవుతున్నారు. అందువలన కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు నల్లమాడ మండలంలోని అంబేద్కర్ కూడలి నందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే పాత పద్ధతి ఏదైతే ఉందో, పూర్వకాలంలో ఈ ప్రజలు ఏ విధంగా ఎడ్ల బండి మీద పోతా ఉన్నారో అదే విధంగా ఇప్పుడు పోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి దానికి నిరసనగా, దానికి నిలువెత్తు రూపాన్ని చూపిస్తూ ఈరోజు
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కొందరు టీడీపీ గల్లీ నాయకులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలపై ప్రశ్నించిన మీడియాపై టీడీపీ నేతలు ఎగబడి బెదిరింపులకు దిగడం గమనార్హం. పాలసముద్రం మండలం వనదుర్గాపురం పంచాయతీలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు వచ్చింది. దీంతో జిల్లా పీడీ విచారణ చేపట్టారు. విచారణకు ముందు సచివాలయం వద్ద టీడీపీ నేతలు ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకు ఎలా సమాధానం చెప్పాలో సూచనలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై పీడీని మీడియా అడిగినప్పుడు టీడీపీ నేతలు శేఖర్, సుబ్రహ్మణ్యం, రామ్ ప్రసాద్, కుప్పరాజు, సీనురాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్య పదాచారంతో దూషించి మీ అంతు చూస్తామని బెదిరించారు. ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు జీవో నెంబర్ 13ను రద్దు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మజ్జివలసలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో గిరిజన సంఘాల నాయకులు మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎలాంటి ప్రాజెక్టులను అమలు చేయవద్దని స్పష్టంగా చెప్పారు. గిరిజనుల భూములు, అటవీ హక్కులు, జీవన ఆధారాలకు భంగం కలిగే చర్యలను వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. గిరిజన హక్కులను ఉల్లంఘించేందుకు యత్నిస్తే ఎంతటి వారినైనా తరిమి కొడతామని గ్రామ సభలో గిరిజనులు హెచ్చరించారు. శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ కార్మికుల యొక్క సమస్యల పట్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పి ఒకటి ప్రధాన డిమాండ్. అలాగే 2019 అలాగే 2024 నవంబర్లో ఒక జీవో అనేది చేయడం 18,600 రూపాయలు జీవో అనేది ఒకటి అమలు చేయడం జరిగింది. దానికి సంబంధించి జీతం అయితే చెప్పుకోవడానికి బాగానే కనిపిస్తున్నప్పటికీ కార్మికుల దగ్గర వచ్చేసరికి ఆ జీతం ఆరకొరగా ఉన్నాయి. దాంతోపాటు కొన్ని నిబంధనలు ప్రధానంగా చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే 60 సంవత్సరాలు ఏ డిపార్ట్మెంట్ కన్నా 60 సంవత్సరాలు వస్తే తప్ప రిటైర్మెంట్ కానీ లేకపోతే తొలగింపులు కానీ ఉండేది. కానీ ఈరోజు శానిటేషన్ అలాగే సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ సంబంధించి 50 సంవత్సరాలు. ప్రమాదాల నివారణకు బైకులు నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ తెలిపారు. హెల్మెట్ ధరించడం ద్వారా తమ కుటుంబాలకు ఆధారమైన తమ జీవితాలను కాపాడుకోగలుగుతారని ఎస్పీ పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడంపై ప్రజల్లో బైక్ నడిపే వారిలో అవగాహన కల్పించేందుకు చిత్తూరులో ఎమ్మెల్యే జగన్మోహన్, పోలీస్ అధికారులు నిర్వహించిన బైకు ర్యాలీలో ఎస్పీ తుషార్ మాట్లాడారు. హెల్మెట్ ధారణపై నెల రోజులుగా తాము తమ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. హెల్మెట్ ధరించడంపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి వారికి బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు హెల్మెట్ అతని ప్రాణం కాపాడిందని ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ యాక్సిడెంట్ చూసాక ఎలా బతికాడు అనుకున్నాం. చూస్తే హెల్మెట్ వేసాను సార్, అందువల్ల బతికానని చెప్పాడు. కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజలు అలాగే యువత కూడా హెల్మెట్ ధరించి వారి కుటుంబ సభ్యులు ఇంటికాడ బయట పోగానే ఎదురు చూస్తూ ఉంటారు. తిరిగి మా ఆయన కావచ్చు, మా అబ్బాయి. బెల్ట్ షాపుల నిర్మూలనకు వికారాబాద్ జిల్లా దన్నారం గ్రామస్తులు ఉద్యమించారు. గ్రామంలో మద్యం అమ్మిన వారికి 5 లక్షలు, కొన్న వారికి 2 లక్షల రూపాయలు ఫైన్ విధిస్తామని గ్రామస్తులు తీర్మానం చేశారు. మద్యపానం వద్దు, దన్నారంను కాపాడుదామంటూ గ్రామస్తులు నినాదించారు. మహిళలు, యువకులు, పెద్దలు ఒక్కటై గ్రామంలో మద్యపాన నిషేధ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో యథేచ్ఛగా నడుస్తున్న బెల్ట్ షాపులు, మత్తు పదార్థాల విక్రయాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం వల్ల గ్రామంలో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్, ఎక్సైజ్ శాఖలు తమకు సహకరించాలని వారు కోరారు. ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి.
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ను కలెక్టర్ సత్య శారదాదేవి, మార్కెట్ చైర్పర్సన్ ప్రియాంక, పాలక మండలి సభ్యులు, అధికారులు సందర్శించారు. మార్కెట్లోని మిర్చి యార్డ్ను తనిఖీ చేసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు మిర్చి బస్తాలను షెడ్లో వేసుకోవాలని సూచించారు. బయట మిర్చి బస్తాలు ఉన్న రైతులకు టార్పాలిన్ కవర్లు అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మార్కెట్కు వచ్చిన రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. రామచంద్రపురం బస్ డిపో బీరంగూడ ప్రధాన రహదారి విస్తరణకు BHEL ఉన్నతాధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రజల సౌకర్యం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను నిలిపివేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 6 దశాబ్దాలుగా ఉన్న రామచంద్రపురం బీరంగూడ రహదారి విస్తరణకు పటంచేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు మొదలయ్యాయి. కాలువ పక్కన సాగుతున్న పనులకు BHEL అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రోజు వందలాది వాహనాలు, కాలనీ వాసులు ఈ రోడ్లోనే వెళ్తున్నారని వారు తెలిపారు. రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం కల్పించవద్దని ప్రజలు కోరారు. రామంతపూర్లో 5 దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 రిమాండ్కు తరలించి బాలుడిని CCL హోంకు పంపించారు. దొంగల నుంచి 4,000 రూపాయలు, నేరానికి వాడిన యాక్టివా బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల జూన్ 7 అర్ధరాత్రి లక్ష్మీనారాయణ కాలనీలోని చంద్రశేఖర్ తన స్నేహితులతో కలిసి వెళ్తుండగా మోడ్రన్ బేకరీ వద్ద నిందితులు దాడి చేసి 4,000 నగదును లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనలో చంద్రశేఖర్ తలకు గాయమైందని పోలీసులు చెప్పారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామంతపూర్ డీమార్ట్ సమీపంలో నిందితులను పట్టుకున్నారు. రాత్రి వేళ ఒంటరిగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని బద్దిరాల మండలంలో గీతా కార్మికుడు చామకూరి వెంకన్న హఠాత్తుగా మృతి చెందాడు. తాడి చెట్టుపై ఉండగా వెంకన్నకు హార్ట్అటాక్ వచ్చింది. దీంతో వెంకన్న మరణించాడు. తాడి చెట్టుపైనే వేలాడుతున్న వెంకన్న మృతదేహాన్ని గ్రామస్తులు JCB సాయంతో కిందికి దింపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలో పోలీసులు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. రామాపురం అన్నసామిగండి చెరువు కాల్వ వద్ద తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఈ సందర్భంగా 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని రామాపురానికి చెందిన పేట మురళి, పలుల మణికంఠ, పీలం అనిల్ కుమార్, ఆవిలాల వాసి, పాలెగార్ల శుభాన్గా పోలీసులు గుర్తించారు. వారి నుంచి 2 బైకులు, 4 సెల్ ఫోన్లు, 30,000 రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాకాల మండలం దామల చెరువు పంచాయతీ కుక్కలపల్లి హరిజనవాడలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరకట్నం వేధింపులు భరించలేక వివాహిత మునిలత ఆత్మహత్యకు పాల్పడింది. పుట్టింటి నుంచి డబ్బులు తేవాలంటూ మునిలతను భర్త, అత్త నిత్యం వేధిస్తున్నట్లు తెలుస్తోంది. వారి టార్చర్ భరించలేక మునిలత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే భర్త, అత్తే ఆమెను కొట్టి చంపారని మునిలత పుట్టింటి వారు ఆరోపించారు. మృతురాలికి 9 నెలల బాబు ఉన్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతురాలిని సత్తెనపల్లి మండలం బ్రుకుడుబండాకు చెందిన పద్మక గుర్తించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భం శ్రీవారి దర్శనం చేసుకున్నారని మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా 2 ఏళ్లుగా సుపరిపాలన అందించిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసేలా సీఎం చంద్రబాబుకి వెంకటేశ్వర స్వామి మరింత శక్తిని ప్రసాదించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దేవుని ప్రార్థించాలని మంత్రి సవిత చెప్పారు. ఇది వాల్టి లోకల్ న్యూస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.